టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం వారఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి అంటే, రాహువేమో మీనరాశిలో, శని వక్రించి మనకి ఈ యొక్క కుంభరాశిలో ఉండడము, గురుడు వృషభ రాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, తర్వాత రవి సింహ కన్యారాశుల్లో, శుక్రుడు కన్యా తులారాశుల్లో, బుధుడేమో కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల మీ యొక్క ఆలోచన ధోరణి చాలా మారుతుంది. ఇంతకుముందు ఎంత చీటికి మాటికి కోపం వచ్చేసేటటువంటి మీకు ఇప్పుడు కోపం అనేటటువంటి తగ్గిపోతుంది. న్యాచురల్ ప్రేమ అనేటటువంటిది మీకు పుడుతుందన్నమాట. మీ భర్త పైన అవనియండి, మీ పిల్లల పైన అవనియండి. అయితే అనుమాన సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇంకా అనుమానిస్తూనే ఉంటారు. మీ మీద పూర్తి ప్రేమ చూపించేటటువంటి వాళ్ళని కూడా మీరు అనుమానించడం అనేటటువంటివి జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా అనుమాన ధోరణితో మీరు చూస్తూ ఉంటారు. చేపల రొయ్యల చెరువులు, వైన్ షాపులు నడుపుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రైతులకి నష్టం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు తమ పిల్లల్ని చదివించుకోవడం కోసం ఆస్తులు తాకట్టు పెట్టుకోవడం కానీ, లేదా శ్రమపడినటువంటి డబ్బంతా ఇస్తే ఆ పిల్లలు విలాసాలు చేయడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అది తెలుసుకుని మీరు కాస్త బాధపడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఆడవాళ్ళు ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉంటారు. మీ పుట్టిళ్ళ వాళ్ళు మీ ఇంటికి రావడం అది చాలా సంతోషాన్ని మీకు కలగజేస్తుంది. మీ తల్లిదండ్రులతో మీరు కొంతకాలం మీరు ఉండడం ఈ వారంలో మంచిగా ఉంటుంది. అయితే ఈ వారంలోనే వాళ్ళతో మొహమ్మత్తు పెట్టేసుకొని మీరు గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి సంభాషణ కానీ, వాగ్వివాదాలు కానీ చేయొద్దు. అలాగే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మీరు ఏం చేయాలంటే కాస్త తక్కువగా మాట్లాడడం వల్ల మనకి మనస్పర్ధలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి. మరి కేతు చాలా బాగున్నాడు, అయినప్పటికీ కూడా కేతు కనీసం రాహుకి మనం చక్కగా ఈ రెండింటిని గ్రహాలని మనం చేసుకోవాలా. కేతు జపము, రాహు జపము, కేతువుకి స్తోత్రాలు, రాహుకి స్తోత్రాలు చేసుకోవాలి. అయితే విశేషించి శనివారం నాడు రాహువుకి మీరు దానాలు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కిలోంపావు మినుములను తీసుకొని మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేసుకోండి ఉదయం 8 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి.